హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. రీసెంట్గా రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతోపాటు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నాడంట. బట్ బీసీసీఐ వాళ్ళు అయితే అప్రూవల్ ఇవ్వలేదని మనకైతే న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట. విరాట్ కోహ్లీని అయితే May 23 సెలెక్టెడ్స్ అయితే మీట్ కాబోతున్నారు కదా, ఇది ఇంగ్లాండ్ 5 టెస్ట్ సిరీస్కి అయితే స్క్వాడ్ని సెలెక్ట్ చేయడానికి. అప్పుడే కొత్త కెప్టెన్ కూడా ప్రకటిస్తారంట. అప్పుడు విరాట్ కోహ్లీని పిలిపించి మాట్లాడతారని కూడా మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. అక్కడ ఒకవేళ విరాట్ కోహ్లీ ఒప్పుకుంటే కనుక అక్కడ టెస్ట్కి అతని రిటైర్మెంట్ అయితే విత్ డ్రా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేకపోతే కనుక మనం విరాట్ కోహ్లీని కూడా దూరం కావాల్సి వస్తుంది. సో మరి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, రోహిత్ శర్మని ఎందుకు ఓకే అన్నారంటే బీసీసీఐ వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడానికి. ఇంకోటి, రోహిత్ శర్మ ఎందుకు రిటైర్మెంట్ తీసుకెళ్ళచ్చు, ఆ తర్వాత వచ్చేసి విరాట్ కోహ్లీని ఎందుకు బీసీసీఐ వాళ్ళు విత్డ్రా కమ్మంటున్నారు అనేదే ఇక్కడ ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ అయితే. మరి వీడియో అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక ఏ టైంలో అయితే నచ్చుతుందో ఆ టైంలో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, మాకైతే మీకు కూడా ఇంపార్టెంట్ కావచ్చేమో. మరి ఫస్ట్ వచ్చేసి రోహిత్ శర్మని ఎందుకు ఓకే అని అంటారు, రోహిత్ శర్మకి కారణాలు ఏంటి, అతని రిటైర్మెంట్కి వెనుకలు ఉన్న కారణాలు చూసిద్దాం. ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు క్యాప్టెన్సీని కొత్త వాళ్ళకి అప్పగించడానికి అనమాట. న్యూ WTC అయితే ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది కదా సైకిల్. మనం ఇంగ్లాండ్ టూర్తో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. 5 టెస్ట్ సిరీస్ రూపంలో అయితే ఈ న్యూ WTC ఇండియా వాళ్ళు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ క్యాప్టెన్సీ, ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చేసి 38 ఇయర్స్, అతను ఒకవేళ ఉన్నట్టుండి ఏదైనా ఒక టైంలో ఇప్పుడు సడన్గా రిటైర్మెంట్ తీసేసుకున్నారు అనుకోండి 39 ఆ టైంలో, అప్పుడు WTCలో ఖచ్చితంగా చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. మరి కొత్త క్యాప్టెన్ని ప్రకటించాలి. మనం చూసాం కదా, ఎప్పుడైనా కూడా ట్రాన్సిషన్ అనేది ఎస్పెషల్లీ క్యాప్టెన్సీ విషయంలో చాలా స్మూత్గా జరగాలన్నమాట. స్మూత్గా జరగకపోతే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎలా అయితే అంతకుముందు మనం టెస్ట్ సిరీస్ ఒకసారి అనూహ్యంగా అక్కడ MS ధోని టెస్ట్ నుంచి రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ లీడ్ చేసిన తర్వాత కాస్త మనం కష్టాలను అయితే ఫేస్ చేసాం. కాబట్టి అట్లాంటివి ఏవి ఉండకూడదు అంటే కనుక ఖచ్చితంగా క్యాప్టెన్సీలో స్మూత్ ట్రాన్సిషన్ ఉండాలి. కాబట్టి రోహిత్ శర్మ అయితే ఆ డిసిషన్ తీసుకొని ఉంటాడని అయితే నేనైతే అనుకున్నాను అనమాట. అది కాకున్నట్టు అప్పుడు ఏమవుతుందంటే, శుభ్మన్ గిల్ వచ్చేసి టాప్ ద ఆర్డర్ వస్తాడన్నమాట, అక్కడ ప్రమోట్ అవుతాడు ఓపెనర్గా. ఆ తర్వాత వచ్చేసి నెంబర్ 3లో సాయి సుదర్శన్ ఇట్లాంటి వాళ్ళు అయితే చాలా ప్రామిస్ చూపిస్తున్నారు. కాబట్టి అక్కడ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు కొత్త ప్లేయర్స్కి అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇంకా మనం యంగ్ క్రికెట్ని అయితే చూడొచ్చు అనమాట. సో రోహిత్ శర్మ ఒకవేళ అందుకని అనుకుంటాడని అయితే నేను అనుకుంటున్నాను. మరి సెకండ్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే కనుక అది అతని ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. ప్రస్తుతానికైతే రోహిత్ శర్మ వచ్చేసి 38 ఇయర్స్. సో 38 ఇయర్స్ అంటే ఇప్పుడు న్యూ WTC మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది WTC సైకిల్. ఆ సైకిల్ అయిపోయిన వరకు అతను కొనసాగాలి అంటే 40 ఇయర్స్ వస్తుంది. 40 ఇయర్స్ వరకు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ బ్యాటింగ్ ఫామ్ను కూడా బాగా కంటిన్యూ చేస్తూ ఒకవేళ అతను అలానే కొనసాగలడా అంటే ఖచ్చితంగా లాంగ్ ఫార్మేట్లో అది ఇబ్బందికరంగానే పరిగణించబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ కూడా ఏమంత గొప్పగా లేదని అతను కూడా కన్సిడర్ చేసింటాడు. కాబట్టి అతనైతే రిటైర్మెంట్ ప్రకటించింటాడు. దీనికి BCCI వాళ్ళు కూడా ఒప్పుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. మరి విరాట్ కోహ్లీని మాత్రం ఎందుకు BCCI వాళ్ళు అయితే పునరాలోచించమంటున్నారు అంటే కనుక, దీనికి కూడా ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే కనుక స్మూత్ ట్రాన్సిషన్. అక్కడ రోహిత్ శర్మని తప్పించడంలో స్మూత్ ట్రాన్సిషన్ ప్లేలోకి వస్తుంది, ఇక్కడ విరాట్ కోహ్లీని ఉంచడంలో స్మూత్ ట్రాన్సిషన్ అనేది ప్లేలోకి వస్తుంది అనమాట. ఎందుకు అలా అంటున్నా అంటే, రోహిత్ శర్మ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతానికి అయితే అతని బ్యాటింగ్ ఫామ్ కూడా అంత గొప్పగా అయితే లేదు, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అతని ఏజ్ వచ్చేసి 38. దాంతోపాటు టాప్ ఆర్డర్లో మనకి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు లాంగ్ ఫార్మేట్ ఆడడానికి కూడా. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక సాయి సుదర్శన్ ఇలాంటి వాళ్ళు ఎంతో ప్రామిస్ చూపిస్తున్నారు. ఒకవేళ శుభ్మన్ గిల్ అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేస్తే కనుక యాజ్ అన్ ఓపెనర్గా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, విరాట్ కోహ్లీ విషయానికి చేస్తే కనుక నెంబర్ 4లో మనం బాగా ఆలోచిస్తే లాంగ్ ఫార్మాట్లో ఆడడానికి ప్రస్తుతానికి మనకి ఎవరంత ప్రామిసింగ్గా కనిపించట్లేదు. అది కాకున్నట్లు ప్రస్తుతానికి అయితే విరాట్ కోహ్లీ ఏజ్ వచ్చేసి 36. అతని ఫిట్నెస్ కూడా అమోఘం కదా. అతని ఫిట్నెస్ గురించి మనం అయితే పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని పోల్స్తున్నట్టు కాదు, అతని ఏజ్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, రోహిత్ శర్మకు వచ్చేసి WTC సైకిల్ అయిపోయేలో 40 ఇయర్స్ అయితే విరాట్ కోహ్లీకి మాత్రం 38 ఇయర్స్ మాత్రమే వచ్చింటాయి. కాబట్టి అప్పుడు కావాలంటే అతను డిసిషన్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి అలా ఆలోచించినచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, రోహిత్ శర్మతో పోలిస్తే కాస్త ఈసారి IPLలో మాత్రం విరాట్ కోహ్లీ అయితే చాలా ఫ్లూయెంట్గా కనిపిస్తున్నారు కదా, అదే ఫ్లూయెన్సీ టెస్ట్లో కూడా కనిపించవచ్చు అని ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఉండొచ్చు. కాబట్టి మరి సెకండ్ది వచ్చేసి ఏంటంటే కనుక, ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒకటేసారి ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు దూరం అయిపోయారంటే కనుక, సీనియర్ ప్లేయర్స్ ఎస్పెషలీ ఇట్లాంటి ఇంగ్లాండ్ పిచ్ల్లో ఖచ్చితంగా కొత్తగా కెప్టెన్ వచ్చే అతనికి సీనియర్స్ ప్లేయర్స్ యొక్క ఇన్పుట్స్ ఉంటాయి కదా, వాల్యుబుల్ ఇన్పుట్స్, అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి అట్లాంటి ఇన్పుట్స్ ఖచ్చితంగా కొత్తగా వచ్చే క్యాప్టెన్కి లభించవు ఒకవేళ ఇద్దరు రిటైర్ అయితే కనుక అన్న ఒక్క రీజన్ కూడా ఖచ్చితంగా విరాట్ కోహ్లీని రీథింక్ చేయమని
అవకాశం ఉంటుంది అనమాట బీసీసీఐ వాళ్ళు. ఇంకా జోక్సే పాటు చెప్పాలి అంటే కనుక ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు ఒకటేసారి రిటైర్ అయిపోతే కనుక ఎవరు చూస్తారు చెప్పండి మన యొక్క టెస్ట్ని. సో ప్రస్తుతానికి అయితే టెస్టులు చూడడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు 5 days అంటే. మరి ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ దూరం అయిపోతే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఇంకోటి స్మూత్గా రీబిల్డింగ్ అనేది మన వాళ్ళు చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఖచ్చితంగా విరాట్ కోహ్లీని ఈ WTC సైకిల్ మొత్తం కొనసాగమని ఖచ్చితంగా పునరాలోచించమని అంటారని నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe for more content.